హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు విఎస్బి మీడియా. జోగి రమేష్ గర్జించారు అనే కంటే కూడా తెగించారు అని చెప్పడం ఈ అంశానికి సూటబుల్ అవుతుంది. మొత్తం మీద ఈ అంశం పొలిటికల్గానే మనం మాట్లాడుకుందాం, ప్రజాకోణంలో అయితే కాదనమాట. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జోగి రమేష్ అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు అనమాట. ఈ క్రమంలో అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై మంది మార్బలంతో జోగి రమేష్ దాడికి యత్నించారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయితే కలిగించింది. తెలుగుదేశం పార్టీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు జోగిపై అప్పుడు పట్టలేనంత కోపం వచ్చింది. ఇక తిరిగి 2024 కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యింది. ఇప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకునే ప్రసక్తే లేదు అనుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ తనయుడిపై ఆరోపణలు రావటం, జైలుకు వెళ్లటం తదితర అంశాలు జరిగాయి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడికి వెళ్ళిన కేసు కూడా తెరపైకి వచ్చింది. ఇంకా జోగి రమేష్ మాట్లాడే అవకాశాలు లేవు, మీడియా ముందుకు వచ్చే అవకాశాలు లేవు అని అందరూ భావించారు. అదే జరిగింది. ఏడాది కాలంగా జగన్ పిలుపునిచ్చిన కొన్ని కార్యక్రమాల్లో జోగి ఏదో హాజరయ్యామా లేదా అన్నట్టుగానే యాక్టివ్ అని చెప్పవచ్చు. ఉదాహరణకు కరెంటు బిల్లుల విషయంలో పార్టీ పిలుపునిస్తే ఆ కార్యక్రమం కూడా ఏదో నామకే వాస్తే జరిగిందని చెప్పవచ్చు. ఆశించినంత రీతిలో జోగి నుంచి అవుట్పుట్ రాలేదు. కానీ నిన్న జరిగినటువంటి జూన్ 4న వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం మట్టికి 100% జోగి రమేష్ న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. చంద్రబాబుపై, అదేవిధంగా మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జోగి రమేష్ మాట్లాడిన విధానం చూసి క్యాడర్లో సరికొత్త జోష్ అయితే వచ్చిందన్నమాట. ఎక్కడ కూడా భయం బెరుకు లేకుండా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై ఆయన మాట్లాడిన తీరు, అసలు జోగి రమేష్కి ఎందుకు అంత ఆగ్రహంతో మాట్లాడాలనిపించింది, దానికల కారణం ఏంటి అంటే 2019లో వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి పోటీ చేయడానికి జోగి రమేష్ తన సీటును త్యాగం చేసి ఆయన పెడన్కు వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత 2024లో వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. తన సీటును త్యాగం చేసి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనను నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మా జెండాపై గెలిచి మేము టికెట్ ఇస్తే నువ్వు గెలిచినోడివి, మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి అలా మాట్లాడతావా అనే కారణం ఇప్పుడు జోగి ఇంతగా ఆగ్రహావేశాలతో మాట్లాడటానికి ప్రధాన కారణంగా ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి బయట ప్లే చేద్దాం. అన్నం పెట్టిన వాళ్ళని మైలవరంలో ఓడిపోయావు కదరా దిక్కుమాలనేదవా. ఇక్కడికి వచ్చి మేము అన్నం పెడితే, మేము జెండా ఇస్తే, మా ఫ్యాన్ గుర్తిస్తే నువ్వు ఎమ్మెల్యే అయిన వెదవి. నువ్వు జగన్ గారి గురించి మాట్లాడతావా? నీకు ఒకటే చెప్తా ఉన్నా, నువ్వేదో వాగావు కదా మహానాడులో, దమ్ముంటేరా. ఏదో నా కొడుకుని జైలుకి పంపించారు, నన్ను జైలుకి రెడీగా ఉన్నావు. నీలాంటి పనికి మాలిన వాళ్ళని, చంద్రబాబు నాయుడు లాంటి తుక్కులక్క వాళ్ళని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.